క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో పాపము మీద సార్వభౌమాధికారము. శోధనలు వస్తాయి, కానీ దేవుడు మనకు ఎదిరించే శక్తిని ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24 నుండి 27 వచనాలలో సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించుదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు? దేవుడు సర్వోన్నతుడు. పాపము మరియు దాని పరిణామాలతో సహా ప్రతి దానిపైన ఆయన అత్యున్నత అధికారము. ఆయన ఎవరిని పాపము చేయనివ్వడు, కానీ ఆయన మన జీవితంలోకి శోధనను అనుమతిస్తాడు. మరియు మనకు స్వేచ్ఛ సంకల్పము మరియు పరిశుద్ధాత్మ ఉన్నందున మనము ఎలా స్పందించాలో నిర్ణయించుకోవచ్చు. కృతజ్ఞతగా ఆయన అంతిమ నియంత్రణను కలిగి ఉంటాడు మరియు తన ఉద్దేశాలకు అనుగుణంగా మన చర్యల పరిణామాలను చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన పాపము పూర్తిగా జరిగేలా అనుమతిస్తాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు తమ విధేయత నుండి వైదొలగడానికి నిరాకరించినప్పుడు ఆయన వారి స్వతంత్ర ప్రణాళిక ప్రకారము నడుచుకోవడానికి, వారి హృదయం యొక్క మొండితనానికి వారిని అప్పగించారు. కీర్తనలు 81వ అధ్యాయము 12వ వచనంలో దీనిని మనం చూడవచ్చు. కాబట్టి నేను వారిని వారి స్వంత పథకాల ప్రకారం నడుచుకోవడానికి, వారి హృదయం యొక్క మొండితనానికి అప్పగించాను అని అంటాడు. దైవిక రక్షణ లేకుండా ఆ దేశము అవినీతి ప్రభావాలకు లొంగిపోయింది మరియు ఆక్రమించబడింది. ఆ పరిణామాలు ఇశ్రాయేలీయులను పశ్చాత్తాపానికి నడిపించాయి. అది ఆయన అసలు ప్రణాళిక. దీనికి విరుద్ధంగా దేవుడు కొన్నిసార్లు పాపాన్ని వెంటనే ఆపివేస్తాడు. ఉదాహరణగా, రాజైన అబీమెలెకు అబ్రహాము భార్యను తన దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా అలాంటిదే జరిగింది. రాజు తప్పుదారి పట్టాడు మరియు అతను పాపము చేయబోతున్నాడని ఆ రాజుకు తెలియదు. కానీ ప్రభువు మోసము గురించి తెలుసుకుని జోక్యం చేసుకున్నాడు. ఆదికాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దీనిని ధృవీకరించాయి. శోధన అనివార్యము, కానీ పాపముతో మునిగిపోవడం అనేది ఒక ఎంపిక. దేవుని సార్వభౌమ అధికారం అంటే ఏదైనా శోధన మొదట ఆయన అనుమతించే సంకల్పము ద్వారా వెళ్ళాలి. ఈ విధంగా తన పిల్లలు ఎదిరించగలిగిన దానికంటే ఎక్కువగా ఎప్పుడు శోధించబడకుండా ఆయన చూసుకుంటాడు. మానవునికి సాధారణమైనది తప్ప మరే శోధన మిమ్మల్ని అధిగమించలేదు. మరియు దేవుడు నమ్మకమైన వాడు. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువగా శోధించబడడానికి ఆయన మిమ్మల్ని అనుమతించడు. కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే కల్పిస్తాడు. తద్వారా మనము ఎటువంటి భారాన్నైనా భరించగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.